హాయ్ ఎవ్రీవన్. కాంప్లెక్స్ నంబర్స్లో మిగిలిపోయిన మోడల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ మిగిలిపోయిన మోడల్స్ అని ఏమేమి ఉన్నాయనేది ఈరోజు క్లాస్లో చెప్పేస్తాను. ఈ రోజు క్లాస్తో మీకు కాంప్లెక్స్ నంబర్స్ అనే సెషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు దాకా చూసాము స్క్వేర్ అని ప్రూవ్ చేయడము, రెక్టాంగిల్ ప్రూవ్ చేయడము, తర్వాత ఈక్విలేటరల్ యాంగిల్ ఎలా ప్రూవ్ చేయాలి, దాన్ని వచ్చేసి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఎలా రాయాలి, కాంప్లెక్స్ నంబర్స్ అడిషన్ ఎలా చేయాలి, a+ib ఫామ్లోకి ఎలా మార్చుకోవాలి, లేదా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఎలా మార్చాలి అనేది ఇప్పుడు దాకా కాంప్లెక్స్ నంబర్స్ అన్నింటిలో చూసాము. ఇక మిగిలిపోయిన మోడల్స్లోకి వస్తే ఒకటి లోకస్ కనుక్కునే మోడల్, ఇంకొకటి వచ్చేసి పోలార్ ఫామ్ అంటారు. యాంప్లిట్యూడ్ ఫామ్నే మనం పోలార్ ఫామ్ అంటాం. పోలార్ ఫామ్ అనేది చేయడం ఎలా అనేది చూస్తాము. తర్వాత స్క్వేర్ రూట్ కనుక్కునే మోడల్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అనేది ఈ 3 మోడల్స్ చూస్తామంటే ఇక్కడికి ఈ మోడల్స్లో అంటే కాంప్లెక్స్ నంబర్స్లో ఉండే అన్ని మోడల్స్ కవర్ అయినట్లు అవుతుంది. కాబట్టి ఈ రోజు క్లాస్లో మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ కాంబినేషన్ ఇచ్చి దాన్ని లోకస్ కనుక్కోవడానికి ఒక చిన్న కండిషన్ ఇచ్చింటాడు. ఆ కండిషన్ వాడుకొని ఎలా లోకస్ కనుక్కోవాలనేది చూద్దాం. ఇఫ్ ది యాంప్లిట్యూడ్ అంటే యాంగిల్ మనకు తెలుసు. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లో మాడ్యులస్ అంటే ఆర్ వాల్యూ, యాంప్లిట్యూడ్ అంటే తీటా వాల్యూ. సో తీటా వాల్యూ π/2 ఇచ్చాడు ఈ కాంప్లెక్స్ నంబర్ కు. ముందు ఈ కాంప్లెక్స్ నంబర్ ను ముందు సింప్లిఫై చేసుకుందాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నంబర్ ఏమనుకుందాం, జనరల్ ఫామ్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy లేదా a ప్లస్ ib అనేది ఒక కాంప్లెక్స్ నంబర్ అనుకుంటాం. ఈ కాంప్లెక్స్ నంబరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం వాడిచ్చిన కాంప్లెక్స్ నంబర్ z-2/z-6i ఫామ్ లో ఉందంట. దీని యాంగిల్ తీటా ఈజ్ ఈక్వల్ π/2 ఇచ్చాడు. ముందు దీన్ని సింప్లిఫై చేసుకుంటే దాని యాంగిల్ రాసుకోవచ్చు. z ఉండే చోట x ప్లస్ iy మైనస్ 2 బై కింద కూడా z ప్లస్ లో x ప్లస్ iy మైనస్ 6i. z ఉండే చోటల్లా నేను కాంప్లెక్స్ నంబర్ను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను జనరల్ ఫామ్ x ప్లస్ iy. ఇప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేద్దాం. రియల్ పార్ట్ x మైనస్ 2, ఇమాజినరీ పార్ట్ iy. డినామినేటర్లో కూడా రియల్ పార్ట్ x, ఇమాజినరీ పార్ట్ i కామన్ తీస్తే y మైనస్ 6. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్, ఇక్కడ రియల్ పార్ట్ ఇక్కడ ఇమాజినరీ పార్ట్ రెండు పెట్టేస్తాను. దీన్ని రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ అంటే ప్లస్ ఉంటే ఏం చేస్తాము, మైనస్ తో మల్టిప్లై చేస్తాం. x ప్లస్ ఉంది కాబట్టి x మైనస్ i ఇంటూ y మైనస్ 6 బై ఈ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ x మైనస్ i ఇంటూ y మైనస్ 6. సో డినామినేటర్లో a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా వస్తుంది. కింద a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ x స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇదంతా y మైనస్ 6 i ఇంటూ y మైనస్ 6 హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా వస్తుంది. ఇంకా పైన x మైనస్ 2 ప్లస్ iy ఇంటూ x మైనస్ i ఇంటూ y మైనస్ 6 అనేది వస్తుంది. ఇది z మైనస్ 2 బై z మైనస్ 6i సంబంధించింది. దీన్నంతా మనం ఏ ఫామ్లో రాయాలి, కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాసుకున్న తర్వాత దాని యాంగిల్ వచ్చేసి తీటా π/2. తీటా కనుక్కోవడానికి ఫార్ములా ఉంది tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు చూసుకోవాలి. అంటే ముందు దీనంతా కాంప్లెక్స్ ఫామ్లోకి రాసుకోవాలి. a+ib ఫామ్లో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ దాంతో ఫస్ట్ది x మైనస్ 2 ఇంటూ x, తర్వాత x మైనస్ 2 i y మైనస్ 6 మైనస్ మధ్యలో పెట్టేస్తాను. i అలాగే ఉంది. ఇక్కడ x మైనస్ 2 ఇక్కడ y మైనస్ 6, x మైనస్ 2 y మైనస్ 6, x మైనస్ 2 y మైనస్ 6 దానికి i కామన్. ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ తో రెండు అయిపోయినాయి. సెకండ్ టర్మ్ తో i x y, i ఇంటూ i స్క్వేర్ y ఇంటూ y మైనస్ 6 డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ స్క్వేర్ చేస్తే i స్క్వేర్ y మైనస్ 6 హోల్ స్క్వేర్, i స్క్వేర్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ వస్తుంది. పైన దాంట్లో ఏం చేస్తామంటే ఐలన్నీ ఒక చోట, రియల్ పార్ట్ ఒక చోట, ఇమాజినరీ ఒక చోట ప్లేస్ చేద్దాం. దానికి ముందు i స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కాబట్టి ముందు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. x మైనస్ 2 ఇంటూ x మల్టిప్లై చేస్తే x ఇంటూ x స్క్వేర్ మైనస్ 2x, x స్క్వేర్ మైనస్ 2x. ఇమాజినరీ పార్ట్ అలాగే ఉంది, i ఇంటూ x మైనస్ 2 y మైనస్ 6
I into x minus 2 y minus 6 plus ixy ఇక I స్క్వేర్ వాల్యూ ఎంత -1 సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ y into y minus 6 ప్లస్ y into y స్క్వేర్ y into 6 6y చూడండి I స్క్వేర్ వాల్యూ -1 సో మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది y into y స్క్వేర్ y into -6 6y divided by x square I square value -1 సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ y minus 6 హోల్ స్క్వేర్ ఉంటుంది దీన్ని ఏం చేద్దామంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ గా డివైడ్ చేద్దాం రియల్ పార్ట్ అంటే x లు y లు అన్ని ఒక చోట I ఉండేటన్ని ఒక చోట x square minus 2x రియల్ పార్ట్ ప్లస్ y square minus 6y divided by denominator x square plus y minus 6 whole square. Next I కామన్ తీస్తాను కింద x square plus y minus 6 whole square. I లేని పార్ట్ అంతా ఒక చోట I ఉండే పార్ట్ అంతా ఒక చోట I ఉండేది ఎక్కడెక్కడ ఉండాలి ఇక్కడ I ఉంది ముందర ఏముంది మైనస్ మైనస్ x minus 2 y minus 6 ప్లస్ I కామన్ తీస్తే xy చూడండి ఇది క్లియర్ కదా x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ మైనస్ 6y I లేని పార్ట్ డివైడెడ్ బై డినామినేటర్ I ఉండే పార్ట్ I కామన్ తీస్తే మైనస్ x మైనస్ 2 y మైనస్ 6 ఇక్కడ I కామన్ తీస్తే xy ఇది ఇప్పుడు ఇదంతా ఏ ఫామ్ లో ఉందంటే a ప్లస్ ib కాంప్లెక్స్ నంబర్ ఫామ్ లో ఉంది ఇదంతా a ప్లస్ I ఇంటూ ఇదంతా b రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ I ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఈ ఫామ్ లో ఉంది గివెన్ యాంప్లిట్యూడ్ ఎంత ఇచ్చాడు యాంప్లిట్యూడ్ ఆఫ్ z minus 2 by z minus 6i is equal to ఏమి ఇచ్చాడు యాంప్లిట్యూడ్ π by 2 ఇచ్చాడు యాంప్లిట్యూడ్ కనుక్కోవడానికి ఫార్ములా θ is equal to tan inverse y by x tan inverse of y by x is equal to pi by 2 so y by x అంటే imaginary part by real part అండి y by x is equal tan inverse అటు సైడ్ పోతే tan pi by 2 y by x is equal to tan pi by 2 ఎంత ఇన్ఫైనైట్ tan 90 ఇన్ఫైనైట్ ఇన్ఫైనైట్ అంటే ఏమని దీన్ని రివర్స్ చేస్తే దాన్ని రివర్స్ చేయాలి x by y is equal to 1 by infinite ఎంత 0 y అటు సైడ్ పంపించేస్తాను x is equal to 0 into y that implies x is equal to 0 x అనేది ఏంది ఇక్కడ x is real part so real part is equal to ఏం కావాలి 0 x అనేది 0 అయిందంటే రియల్ పార్ట్ ఈ x y ఇక్కడ ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతున్నారంటే a b రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటాం y ప్లేస్ లో b x ప్లేస్ లో a లేదు ఇలాగే పెట్టుకునే ప్రాబ్లం ఏం లేదు ముందే ఆల్రెడీ xy లు ఉన్నాయి ఇక్కడ xy రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ b బై a ఎందుకంటే ఇది a ప్లస్ ib ఫామ్ లో ఉంది ఇది ఏ ఫామ్ లోకి వచ్చింది లాస్ట్ కు a ప్లస్ ib ఫామ్ లోకి వచ్చింది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ y బై x కదా b బై a సో b బై a అని పెట్టుకుందాం కన్ఫ్యూజన్ ఉండదు మీరు రెండు చోట్ల x వచ్చింది కాబట్టి b బై a రివర్స్ చేస్తే a బై b b అట్ సైడ్ పంపిస్తే 0 into b a is equal to 0 అవుతుంది సో tan ఇన్వర్స్ ఆఫ్ y by x అంటే b by a is equal to pi by 2 tan ఇన్వర్స్ అటు సైడ్ పోతే tan pi by 2 tan 90 ఎంత ఇన్ఫైనైట్ ను రివర్స్ చేస్తే 0 అవుతుంది ఈ పక్క రివర్స్ చేస్తే a by b అవుతుంది b అటు సైడ్ పోతే b into 0 0 a is equal to 0 a అంటే ఫస్ట్ పార్ట్ అంటే రియల్ పార్ట్ is equal to 0 ఇక్కడ రియల్ పార్ట్ ఏముందో చూసుకోండి రియల్ పార్ట్ is x square plus y square minus 2x minus 6y by ఇది రియల్ పార్ట్ ఈ పక్కది ఇమాజినరీ పార్ట్ సో రియల్ పార్ట్ అంటే a is equal to 0 ఎందుకంటే రియల్ పార్ట్ అంతా కూడా దేనికి ఈక్వల్ అవుతుంది 0 కి ఈక్వల్ డినామినేటర్ అంతా అటు సైడ్ పంపిస్తే 0 x square plus y square minus 2x minus 6y is equal to 0 into ఇక్కడ ఉండేది x square plus y minus 6 whole square ఇంకా 0 into ఏం వచ్చినా కూడా ఏమైపోతుంది
0. X square plus y square minus 2x minus 6y is equal to 0 is the required locus. మనకు కావాల్సిన రిక్వైర్డ్ లోకస్ ఏమి అని అడిగిన లోకస్ కదా ఈక్వేషన్ x square plus y square minus 2x minus 6y is equal to 0 into anything is 0 is the required locus. ఇది లోకస్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది పోలార్ ఫామ్ లో రాయమన్నాడు. ఇది ఏదో కొత్తది అనుకుంటాం. పోలార్ ఫామ్ చూస్తే పోలార్ ఫామ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ రెండు కూడా సేమ్ r sin theta ఫామ్ లో రాసుకోవాలి. సో √7 ప్లస్ i √21 ఉంది కదా, దీన్ని r sin theta ఫామ్ లో రాయాలి. r sin theta ఫామ్ లో r అంటే మనకు తెలిసిందే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇది x ఇది y. x స్క్వేర్ √7 స్క్వేర్, y స్క్వేర్ √21 స్క్వేర్. సో స్క్వేర్స్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 7 ప్లస్ 21 టోటల్ 28. 28 ఏం రాయొచ్చు అంటే 4 7s రాయొచ్చు. 4 కు రూట్ 2, 2 రూట్ 7. r is equal to ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఎప్పుడు కానీ ప్లస్ ఆర్ మైనస్ లోకి వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 7. ఇక తీటా కనుక్కోవాలి. తీటా is equal to tan inverse of y by x. So tan inverse of y, imaginary part, real part. So y by x √21 by √7. √21 by √7. మరి క్యాన్సిల్ చేస్తే 7 3s are tan inverse of √3. సో tan లో రూట్ ఎక్కడ వస్తుంది, √3 ఎక్కడ వస్తుందో చూడాలి. tan ఇన్వర్స్ ఆఫ్ √3. tan లో √3 ఎక్కడ వస్తుంది, tan 60 degrees లో వస్తుంది. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ పోతే θ is equal to 60. 60 ని మనం ఏం రాయొచ్చు, π by 3 రాసుకోవచ్చు. 180/3 60. మనకు కావాల్సింది r sin θ √7 ప్లస్ i √21 is equal to r sin θ. r వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 7 సిస్. θ అంటే ఎంత వచ్చింది, π/3. సో పోలార్ ఫామ్ అన్నా కూడా ఏదో కొత్తది అనుకోకుండా పోలార్ ఫామ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ రెండు కూడా సేమ్. ఇక లాస్ట్ మోడల్ మనకు స్క్వేర్ రూట్ కనుక్కునే మోడల్. స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి దాని స్క్వేర్ రూట్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా. కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ ఏ ఫామ్ లో ఉంటుంది, a ప్లస్ ఐబి ఫామ్ లో ఉంటుంది. a ప్లస్ ఐబి ఫామ్ లో ఉండే వాటి స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రూట్, ఇక్కడ ప్లస్ ఏ ఇక్కడ మైనస్ ఏ /2 మొత్తానికి రూట్. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఇది గుర్తుంటుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రూట్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కు స్క్వేర్ రూట్, ఇక్కడ ప్లస్ ఏ ఇక్కడ మైనస్ ఏ /2 మొత్తానికి రూట్ వస్తుంది. మళ్ళీ వాటి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ a ప్లేస్ లో ఎంత ఉంది, -5, b ప్లేస్ లో 12. ఈ రెండు తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ a -5/2 i ఇంటూ సేమ్ ఇలాగే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ మైనస్ a మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5/2. మైనస్ ఉంది, a అంటే మళ్ళీ -5 ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144 రూట్ -5/2 మళ్ళీ మొత్తానికి రూట్ ప్లస్ i ఇంటూ 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144 రూట్ ప్లస్ 5/2 మళ్ళీ మొత్తానికి రూట్. 25 ప్లస్ 144 169 రూట్ 169 మైనస్ 5/2 మొత్తానికి రూట్ ప్లస్ i ఇంటూ రూట్ 169 ప్లస్ 5/2 టోటల్ కు రూట్. 169 కు రూట్ 13 మైనస్ 5/2 i ఇంటూ 13 ప్లస్ 5/2. 13 లోంచి 5 సబ్ట్రాక్ట్ చేశారు, 8/2 ప్లస్ i ఇంటూ 13 ప్లస్ 5 18/2. సో 2 1s 2 4s రూట్ 4
2 1s 2 9s I root 9. 4th root 2 plus I 9th root 3. ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది స్క్వేర్ రూట్స్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ లో ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 4th root 2 9th root 3 రూట్ 9 కాబట్టి దీనికి రూట్ వస్తున్నాయి కాబట్టి రెండింటికి ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ బయట పెట్టేశాను. సో ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ 3i. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ అనేది ఒక కాంప్లెక్స్ నంబర్ కు స్క్వేర్ రూట్ ఈ విధంగా కనుక్కుంటాం.